ప్రజలు మాత్రమే ఈ రోజు వాళ్ళు ఒక బానిసగా కట్టుబడి పోయారు 10 కోట్ల 20 కోట్ల తీసుకొని. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు రాసిన ఉత్తరాన్ని చదువుతున్నారు వాళ్ళు ప్రెస్ మీడియాలో. ఏదో వాళ్ళ సరిపోయిన నాయకుడు తిడుతున్నారు, ఏదో వాళ్ళ అధినాయకుడు పొగుడుతున్నారు, కానీ కీలకమైన అంశాలు మాట్లాడకుండా ఎందుకు తప్పించుకుని జరుగుతున్నారు? మీరు కట్టు బానిసలు కావాలనుకుంటే, మీకు ఏమాత్రం చీలు ఎత్తులు ఉంటే రేపు 20వ తారీఖు జరిగే ర్యాలీలో మీరు పాల్గొనాలని చెప్పి మేము బహిరంగంగా ఆహ్వానిస్తున్నాం. లేకపోతే మీరు కట్టు బానిసలని చెప్పి 20వ తారీఖున ఇంకా స్పష్టంగా ప్రకటిస్తాం. మీరు కట్టు బానిసలు కాదు. ఈ ప్రాంతం కోసం పోరాడే వాళ్ళు, ఈ ప్రాంత అస్తిత్వం కోసం పోరాడే వాళ్ళు, ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడే వాళ్ళు, ఈ ప్రాంత రైతాంగం కోసం పోరాడే వాళ్ళు, ఈ ప్రాంతంలో ప్రజలు నియమించడానికి పోరాడే వాళ్ళు, ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి పోరాడే వాళ్ళు, ఈ ప్రాంతంలో విద్యా వైద్య సౌకర్యాల కోసం పోరాడే వాళ్ళైతే మీరు 20వ తారీఖున వచ్చి ఈ కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొనండి. లేదా ధైర్యంగా పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ప్రాంతంలో ఉద్యమం జరుగుతూ ఉంది, మా కృష్ణ యాజమాన్య బోడికి పెట్టకపోతే మాకు పుట్టగతులు ఉన్నాయి, మాకు రానివాడు అనే పరిస్థితి పోయి చెప్పుకోండి. మీరు బానిసలా లేకుంటే చీములెత్తులు ఉన్న వాళ్ళ మీకు స్వతహాగా నిర్ణయం చేసుకునే హక్కుందా వచ్చి మాట్లాడండి. లేదు, మీరు కృష్ణ యాజమాన్య బోర్డు మాకు వద్దు, హైకోర్టు వద్దు, అన్ని అక్కడ పెట్టుకొని డిక్లేర్ చేయాలనుకుంటే వచ్చి గాంధీ మాతో దగ్గరకు వచ్చి మీరు ప్రజాప్రతినిధులతో డిక్లేర్ చేయాలని చెప్పి ఒక సవాలు విసురుకోవాలి. మందికి అందరికి కూడా ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చుకొని ప్రజలు వేడి ఎక్కకముందరనే మీరు సమస్యను సామరస్యంగా సాల్వ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మిస్తున్నాను. జై రాయలసీమ, జై రాయలసీమ, ఐక్యత, రాయలసీమ సమాజ 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 ఐక్యత. కృష్ణానది యాజమాన్య కార్యాలయం, కృష్ణానది యాజమాన్య కార్యాలయం, కర్ణాటక యాజమాన్య కార్యాలయం.